ఏం చేస్తారు వెరైటీ? ఆలు మునక్కాయ కర్రీ అండి. ఆలు మునక్కాడ కూర చేస్తారా? సూపర్. ఓకే, మరి ఆలు మునక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మునక్కాడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నరేష్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా స్టార్టింగ్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఓకే. సో నరేష్ గారు అంటే బ్యాచులర్ గా ఉన్నారా మీరు ఎప్పుడైనా? ఫ్యామిలీతోనండి. అవునా? సో అయితే వంట చేసుకునే అవకాశం ఎప్పుడు దొరికేది? ఇంట్లో ఎవరు లేనప్పుడు? వీకెండ్స్ లో మమ్మీ వాళ్ళు కానీ ఊరికి వెళ్ళినప్పుడు. అలా రీసెంట్ గా తను వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా మేము చేసుకుంటూ ఉంటాం. వెరీ గుడ్. కొద్దిగా ఆనియన్ అండి. ఓకే. సో ఇంతకు మీ ఇద్దరు వంట ఎవరు బాగా చేస్తారు? మీకు వంట వచ్చా? వెరీ గుడ్. అంటే పెళ్లి అని చెప్పి నేర్పించారా? నేర్చుకో, పెళ్లి అయిన తర్వాత కష్టం అని చెప్పి? అంటే నేనే నేర్చుకున్నాను. మీకే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఓ వెరీ గుడ్. సో నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. కొద్దిగా రెడీష్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఓకే. సో ఇంతకీ ఎప్పుడైనా మీ వారు ఏమైనా స్పెషల్ గా చేసి పెట్టారా మీకు వంట? అంటే ఏం లేదు, కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చిందా తినడానికి? ఓకే. ఎప్పుడు అడుగుతూ ఉంటాను కానీ చేస్తానండి. అంటే నరేష్ గారు అంటే అంత ఫేమస్? సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీ అత్తయ్య మామయ్య మీతోనే ఉంటారండి? ఓకే. జాయింట్ ఫ్యామిలీయా? సో తోడికోడలు కూడా ఉన్నారా? ఇద్దరు. అయితే ఇంక మీకేం పని వస్తుంది? ఏం రాదు కదా. లాస్ట్ మీ నెంబర్? లాస్ట్ మరి. ఓకే. చికెన్ తను బాగా చేస్తుంది. చికెన్ చాలా. చికెనా? ఓ నాన్ వెజ్ స్పెషలిస్టా? ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటోస్ అండి. సో ఇప్పుడు వంటలో ఎట్లా మీ తోడికోడలు వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారా? ఏమైనా చేస్తారంటే? నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. జస్ట్ కటింగ్. ఓకే. తిని పెట్టడం. సో తినటం అనేది చాలా పెద్ద హెల్ప్. ఎందుకంటే వంట చేసిన వాళ్ళకి బాగా తిన్నారనుకోండి పక్కన వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో కొంచెం సాఫ్ట్ అయితే నెక్స్ట్ సాల్ట్. కారం పొడి. సో అరేంజ్డ్ మ్యారేజా మీది? అవునండి. లవ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. అంటే ఎక్కడ ఎలా కలిసారు? అంటే ఆయన ఉద్యోగం, మీరు ఇంకా చదువుకుంటున్నారు కదా. అంటే పెళ్లి చూపుల? వేరే వాళ్ళ పెళ్లి చూపులు? లేదు, మా పెళ్లి చూపులు. అరేంజ్డ్ మ్యారేజ్. మా మ్యారేజ్ కు 6 months గ్యాప్ ఉన్నమాట. లాంగ్ టర్మ్. ఆ టైంలో మళ్ళీ 6 months లాంగ్. నాకు కొంచెం లాంగ్. మీకు కొంచెం లాంగ్ అనిపించిందా? సో పెళ్లి చూపుల్లో చూసుకున్న దగ్గర నుంచి లవ్ స్టార్ట్ అయిందా? అవునండి. అబ్బో. ఓకే. మరి పెళ్ళప్పటికి అదే పెళ్లి చూపులు అడిగారా? వంట వచ్చా ఎక్సెట్రా ఇవన్నీ అడిగారా? అప్పటికి మీకు రాదని చెప్పారా? సో నెక్స్ట్ వేద్దామా ఉప్పు కారం? కారం పొడి. ఓకే. మాకు స్పైసీ చాలా అలవాటు. స్పైసీగా అలవాటా? ఫ్యామిలీ మొత్తం అంతే. ఫ్యామిలీ మొత్తం మీకు కూడానా? వచ్చాక అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అదే పాపం ఆవిడ కష్టంగా చెప్పారు. సో నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ మునక్కాయలు తొందరగా అవుతుంది. ఓకే. సో నరేష్ గారు మీరు ఫస్ట్ చేసుకున్న వంట ఏమిటి? ఏమన్నా గుర్తుందా? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నప్పుడు అప్పుడు వీకెండ్స్ లో టెంపుల్స్ అయినప్పుడు అక్కడ పక్కన వండుకోవడం చెట్లు నాన్ వెజ్ అలా కొద్దిగా అలవాటు. అలా స్టార్ట్ అయిందా? అదే ఎందుకంటే యూజువల్ గా మీకు ఇంట్లో పెద్ద ఛాన్స్ రాదు. ఇంట్లో ఛాన్స్ దొరకదండి. ఎప్పుడైనా వీకెండ్స్ లో ఇంట్లో ఎవరు లేకపోతే అప్పుడు మేము ట్రై చేస్తున్నాం. ఓకే. సో మామూలుగా పెళ్లి అవ్వక ముందు అయితే బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. అంతే కదా. ఇంట్లో ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. మీ ఇద్దరు ఎక్స్పెరిమెంట్స్ కి అప్పుడప్పుడు అలా. సో ఎప్పుడైనా మీ వంటలకు పాపం ఎవరైనా బలయ్యారండి? మా వారే చాలు. మీ వారే చాలా సార్లు అయ్యారా? ఇప్పుడైతే వచ్చేసింది కదా ఫుల్ 4 months లో. ఎక్స్పెరిమెంట్స్ నా మీదే చేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు. అంటే మీరు ఒక్కళ్ళైతేనే ఏమనరు, మిగతా వాళ్ళు అనుకోండి వద్దులే అమ్మా మేము చేస్తాము నువ్వు చూడు లేదా తీరు హాయిగా అని చెప్పి చెప్తూ ఉంటారు.
సో నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ పొటాటో. ఓకే. సో ఇంతకు మీరు ఇక పెళ్ళైన తర్వాత మీ వారికి చేసి పెట్టిన ఫస్ట్ వంట ఏమిటి గుర్తుందా? తిన్న ఆయన గుర్తున్నారేమో, ఎవరు గుర్తుందండి? ఫస్ట్ అండి టమాటా కర్రీ. టమాటా కర్రీయా? ఎవరైనా ఫస్ట్ మొదలు పెట్టేది టమాటా కర్రీ. అది బాగా వచ్చా? అంటే సింపుల్ కదా, అందరూ చేయాల్సింది ఏముండదు, టమాటాలు ఉల్లిపాయలు బాగా దగ్గరగా అయిపోతే రెడీ. సో నెక్స్ట్ ధనియాల పొడి. కానీ ఈ సెగ్మెంట్ పెట్టాకే ఇంకా బాగా తెలుస్తుంది తెలుసా మాకు, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కపుల్స్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇట్లా పెళ్ళైన వాళ్ళు మగవాళ్ళు ఎంత మంచి మంచి వెరైటీస్ చేస్తున్నారు, కోఫ్తా కర్రీస్. ఆ మధ్య ఒక కపుల్ వచ్చారు, ఆయన అయితే వాళ్ళ వైఫ్ కంటే చాలా బాగా వంట చేశారు యాక్చువల్ గా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ సూపర్. సో మీకు కూడా రాను రాను అలా కొంచెం అలవాటు అయిపోతుంది. జీలకర్ర పొడి. సో మీరు రెగ్యులర్ కాలేజ్కి వెళ్తారా? హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో ఉంటారా? ఓ ఇప్పుడు మీరు ఐఏఎస్ లాంగ్ టర్మ్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఓ మరి అంటే ఎలా గ్యాప్ లో హాలిడేస్ అలా వీక్ సాటర్డే సండే. ఓ నైస్. మిక్స్ చేసేస్తారా? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సూపర్, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బాగా రాయండి, అప్పుడు మేము కూడా చెప్పుకుంటాం ఇప్పుడే కలెక్టర్ అప్పుడు మా ప్రోగ్రామ్ వచ్చారని. మరి మీరు ఏమో మీ గోల్ చాలా పెద్దగా ఉంది కదా, మీ పెళ్లి అన్నప్పుడు ఏమనిపించలేదా? అమ్మ పెళ్లి అయితే వీళ్ళు చదువుకొని ఇస్తారో చదువుకొని? లేదు, అంటే ఫస్ట్ తెలుసు చదివిస్తారని చెప్పారు ఫస్ట్. ఓకే ఓకే చేశాను, కండిషన్ మీద అనమాట. ఓకే ఓకే. అవునండి, ఈ మధ్య అంటే ఇప్పుడు ఎంత రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మేము కూడా అదే చదువుకుంటాను చేసుకుంటాను చెప్పాను. చదువుకుంటానంటేనే చేసుకుంటాను చెప్పారా? వెరీ గుడ్. సో రెడీ అయిపోయినట్టేనా? కొద్దిగా వాటర్ పోసుకున్నాం. వాటర్ వేద్దామా కొంచెం? గ్రేవీ కోసం కొద్దిగా. ఓకే. సో మనకు కావాలంటే కొంచెం డ్రైగా తీసుకోవచ్చు, లేదంటే కాస్త వాటర్ వేసుకోవచ్చు. చపాతీ రైస్ లో కొద్దిగా గ్రేవీ బాగుంటుంది. కాసేపు మూత పెట్టేద్దాం. సో ఇది కొంచెం దగ్గరికి వస్తే మనకి రెడీ అయిపోయింటే కదా. ఓకే. సో చూద్దామా నరేష్ గారు? ఓకే అండి, సూపర్. ఓకే, సో ఇంక తీద్దామా? అవునండి, అయిపోయింది. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే. సో రెడీ అండి. ఓకే నైస్. ఓకే, మరి ఆలు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మునక్కాడ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడలు, బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మునక్కాడ కర్రీ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. ఆలు అండ్ మునక్కాడ కాంబినేషన్. బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? అంటే యాక్చువల్గా ఇది మంచి టేస్టీ కాంబినేషన్ అనేది తీసుకున్న కాంబినేషన్ బాగుంది. యా, అండ్ అన్ని కూడా కరెక్ట్ గా యాడ్ చేశారు, సరిపడా ఉన్నాయి. సో బాగుంది, టేస్టీగా, స్పైసీగా, కొంచెం టొమాటో పులుపు అలా తెలుస్తూ. సో వేసిన మసాలా పొడులు కూడా అన్ని అంటే ఈక్వల్ బ్యాలెన్స్ గా ఉంది. యా, సో మెయిన్ ఏంటంటే కాంబినేషన్ బాగా కుదిరింది. నైస్. సో మరి చూసారు కదా టేస్టీ కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుల్లో చాలా మందికి కంటి నిండా కమ్మటి నిద్రే కరువైపోతోంది. ఒకప్పుడైతే ఏ వయసు పైబడిన వాళ్ళలోనూ రకరకాల నొప్పుల వల్లనో ఏదో కారణాల వల్ల నిద్ర సరిగా పట్టకపోయేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. చాలా మంది నిద్రలేమితో సతమతమవుతూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు నిద్రలేమిని తగ్గించుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. లేదా పడుకునే ముందు ఒక అరటిపండు తిన్నా కూడా బాగా నిద్ర పడుతుంది.